గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా పౌలు భక్తుడు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24-25 వచనాలు ధ్యానించుకుందాం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 28వ వచనం, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ఈ రెండు వచనాలు రోమిలి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం 28వ వచనం చూస్తే దేవుడే వారిని అపవిత్రతకు అప్పగించాడట, దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడట. కారణం ఏంటట? వారు దేవుణ్ణి విడిచిపెట్టారు కాబట్టి ఎటువంటి వ్యక్తి వెళ్ళి వారికి వాక్యం చెప్పినా, ఎటువంటి ఎవిడెన్సెస్ వారి ముందు దేవుడు పెట్టినా వారి హృదయము ఏమాత్రము మారకుండా ఈ లోకాశలతో ఉంటూ దేవుని వాక్యానికి, దేవుని యొక్క సత్యానికి వ్యతిరేకంగా వారి మనసులను త్రిప్పుకున్నారు కనుక దేవుడు కూడా వారిని విడిచిపెట్టేశాడు. వారు చేస్తున్న దుష్టమైన క్రియలకు దేవుడు వారిని అప్పగించాడు. ఒకవేళ వారిని అప్పగించేస్తే దేవుడు వారి పట్ల ఏ విధంగా ఉంటాడనేది తెలుసుకుంటే భయం వేస్తుంది. ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. ఇక్కడ మాటల్లో రెండు జంతువులు చెప్తున్నాడు. ఒకటి కుక్క, రెండు పంది. పరిశుద్ధమైనది కుక్కకు పెట్టద్దు, ముత్యములు పందుల దగ్గర వేయొద్దు. వేస్తే దానికి విలువ తెలియదు అంటున్నాడు. ఈ కుక్క గురించి, పంది గురించి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నది. మరలా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ రెండు జంతువుల గురించి ఉన్నాయి. కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వారికి సంభవించను. ఎవరండి ఈ కుక్క, పందితో పోల్చబడిన వారు? ఎవరంటే దేవుని దగ్గరికి వచ్చి వాక్యం విని ఆ వాక్యాన్ని ఏమాత్రము కూడా సీరియస్గా తీసుకోకుండా మరలా చేసిన తప్పులను చేస్తూ అదే పాపాన్ని ఎంజాయ్ చేస్తూ దేవుని బాధపరుస్తున్న వారి విషయంలో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధమైనది ముత్యము ఏంటది? దేవుని వాక్యము. ముత్యము లాంటిది, అమూల్యమైన ముత్యము లాంటి దేవుని వాక్యము వారి యొద్ద జల్లొద్దు, వారికి బోధించొద్దు. అందుకనే ఒకసారి యేసు ప్రభు వారు విత్తనాలు విత్తుతూ ఉంటే కొన్ని మంచి నేలలు పడ్డాయి, కొన్ని రాతి నేలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి అని చెప్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులకు కూడా చెప్తారు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడా అనేది రెండు కారణాలు. ఒకటి, దేవుని వాక్య సత్యాన్ని వారికి బోధించడానికి. రెండు, ఆ బోధించే సత్యము అజ్ఞానులైనటువంటి వారు, ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారికి అర్థం అవ్వాలి. మేము జ్ఞానులు అనుకునేవారు ఆ వాక్యాలు వారికి అర్థం అవ్వకుండా ఉండాలి అనేది దేవుని ఉద్దేశం. చదవండి అన్నమాట. మార్కు సువార్త 4వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందో చూడండి. అందుకు ఆయన, దేవుని రాజ్యం మర్మము మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఇటండి, ఒకవేళ వారు వాక్యాన్ని విని మారు మనసు పొందేసి రక్షింపబడిపోతారేమో అని దేవుడు వారికి వాక్యం అందకుండా చేస్తున్నాడట. అదేంటండి, ఒక పాపి రక్షింపబడితే దేవునికి ఇష్టమే కదా? ఖచ్చితంగా ఇష్టమే. కానీ ఆ పాపి దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగపరుచుకున్న తర్వాత ఆడు మారు మనసు పొందినా వాడు మారు మనసు ఎటువంటి మారు మనసు అంటే ఇస్కరియోతు యోధ మారు మనసు లాంటిది. యేసు ప్రభుని అప్పగించినంత వరకు యేసు ప్రభు ఎంతగా అతన్ని బ్రతిమలాడి, ఎంతగా అతనికి బోధించి హెచ్చరించి మేలుకొల్పినాడు, మేలుకోలేదు. అన్యాయంగా యేసు ప్రభుని అప్పగించిన తర్వాత ఏడుస్తూ ఆ 30 వెండి నాణేలు దేవుని మందిరంలో పాడేసి పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఇట్ హ్యాస్ నో వాల్యూ.
దానికి అసలు వాల్యూవే లేదు. అలాగే కొందరి జీవితాల్లో అటండి దేవుడు ఇస్తున్న అవకాశాలు వారు పాడు చేసుకుంటూ ఉంటే చూసి 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 దేవుడు ఒకానొక రోజున వాడికి వాక్యాలు పంపడట. ఒకవేళ వాడు వాక్యం విన్నా వానికి అర్థం కాకుండా చేసేస్తాడట. ఎందుకంటే వాడు మారడం ఈయనకి ఇష్టం లేదు. ఒకవేళ వాడు మారిపోతే మళ్ళీ వాడిని తీసుకుని నా పరలోక రాజ్యంలో చేర్చుకోవాలి. ఎందుకంటే మారిన ప్రతి ఒక్కరికి దేవుడు రక్షణిస్తాడు. వాడు మారడానికి అవకాశం ఇచ్చినప్పుడు వాడు తృణీకరించి ఇంకా దుర్మార్గుడై దేవుని ప్రజలను బహుగా హింసించాడు. కాబట్టి హింసించిన వాడు మారాలని దేవుడు కోరుకున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని వాడు దుర్వినియోగపరుచుకున్నాడు. కాబట్టి మరలా అవకాశం ఇవ్వడానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియులారా, ఎవరైనా గమనించండి. ఒకవేళ దేవుని వాక్యము వినడానికి నువ్వు వెళ్ళట్లేదా? ఒకవేళ వెళ్ళినా దేవుని వాక్యం బోరు కొడుతుందా అంటే దేవుడు ఒకవేళ నిన్ను భ్రష్టత్వానికి అప్పగించి ఆ వాక్యము నీ మదిలోనికి వెళ్లకుండా చేస్తున్నారేమో. అది నేను చివరికి నాశనానికి తీసుకువెళ్తుందేమో గమనించి, ప్రభువా నన్ను విడిచిపెట్టొద్దయ్యా. భర్త చేత విడవబడిన భార్య, భార్య చేత విడవబడిన భర్త, తల్లిదండ్రుల చేత విడవబడిన పిల్లలు ఎవరన్నా సరే పర్వాలేదేమో, కానీ దేవుని చేత విడవబడిన వ్యక్తి ఘోరమైన నాశనము, నరకపాత్రులైపోతారు. ఈ వ్యక్తి దేవుని చేత విడవబడ్డాడన్న సూచన ఏంటంటే వాక్యం వినబుద్ధి అవ్వదు, విన్నా సరే ఆ వాక్యం అర్థం అవ్వదు. ఆ వాక్యం అర్థమైన వారి జీవితానికి అప్లై చేసుకోరు. అటువంటి వారు నాశనానికి వెళ్ళే మార్గములు ఉన్నారని గమనించి వాక్యం జాగ్రత్త వింటున్నానా, ధ్యానిస్తున్నానా, సత్యాన్ని తెలుసుకుంటున్నానా, ఆ యొక్క వాక్య సత్య ప్రకారం నేను నడుస్తున్నానా చెక్ చేసి అలా నడవగలిగితే మన ధన్యునము. లేనట్లయినా దేవుడు విడిచిపెట్టాడేమని భయపడి అన్న దేవుని దగ్గరికి మారు మనసుతో వద్దాం. దేవుడు తన కృపనిచ్చి మనం రక్షించి దీవించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారంగా నీ వాక్యాన్ని విని అర్థం చేసుకుని అంగీకరించి మా జీవితానికి అప్లై చేసి దాని నాయన విన్న వాక్యానుసారంగా జీవించి నీ కృపలో రక్షింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెనలు ఈ వాక్యం విని అంగీకరించి వారిపై హెచ్చుగా దిగివచ్చి దీవించునుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.